హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి నూనెని, నిమ్మరసాన్ని ఈ విధంగా స్ప్రే చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాల ముందు ఈ పని చేసి పడుకోండి. మీ శరీరం మీద ఎక్కడ సన్ ట్యాన్ ఉన్నా కానీ, మురికి ఉన్నా కానీ, జిడ్డు ఉన్నా కానీ, ఎక్కడ డార్క్నెస్ ఉన్నా కానీ పూర్తిగా క్లియర్ అయిపోయి అక్కడ స్కిన్ అనేది ప్యూర్ వైట్గా మారుతుందన్నమాట. సో చాలామందికి కూడా మనకి డ్రెస్ ఉన్న దగ్గర చక్కగా వైట్గా ఉంటుంది స్కిన్ అనేది, డ్రెస్ లేని దగ్గర చాలా డార్క్నెస్గా ఉంటుంది. అంతేకాకుండా హ్యాండ్స్ ఒక కలర్లో, లెగ్స్ ఒక కలర్లో అలా ఉంటూ ఉంటాయి. సో వీటన్నింటికి కూడా కారణం సన్ ట్యాన్. అవునండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత కేర్ తీసుకున్నా మన స్కిన్ మీద, మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి కూడా డార్క్ నెక్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా ముందు అర్జెంటుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు, బ్లీచ్ పెట్టించుకుంటూ ఉంటారు, డీటాన్ చేయించుకుంటూ ఉంటారు. బట్ వాటన్నింటికి మనీ అనేది ఖర్చు అవుతుంది. అంతేకాకుండా రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా ఉన్న దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? దీనికోసం అని చెప్పి ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1.5 లెమన్ తీసుకున్నాను. మిగతా హాఫ్ నా దగ్గర లేదు కాబట్టి తీసుకోలేదండి. లేదంటే 2 లెమన్స్ తీసుకునేదాన్ని. మీరు ఇక్కడ 2 నిమ్మకాయలని తీసుకోండి, సరిపోతాయి, ఓకేనా? ఇప్పుడు ఈ లెమన్ అంటే ఈ నిమ్మ రసాన్ని చక్కగా పిండుకుంటున్నాను. అంటే లెమన్ని జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. మనకి నిమ్మ రసంలో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే మన స్కిన్ మీద సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికిని, జిడ్డుని క్లీన్ చేయడానికి, అంటే న్యాచురల్ బ్లీచింగ్గా ఇది యూజ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మన స్కిన్ మీద సన్ ట్యాన్ ఉంటుంది కదా, ఆ సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ అంటే బర్న్ అయిపోయిన స్కిన్ని చక్కగా రిపేర్ చేసి హెల్దీగా మారుస్తుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు నేనైతే నిమ్మరసాన్ని చక్కగా పిండుకున్నాను. ఇందులో ఉండే విత్తనాలను తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ అనేది మీరు ఫుల్ బాడీ అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. చిన్న పిల్లలు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ చిన్న పిల్లలు అయితే ఒక్కసారి యూస్ చేసే ముందు, ముఖ్యంగా బాడీకి కాదు ఫేస్కి యూస్ చేసేటట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి కొబ్బరి నూనెని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పారాషూట్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ కొబ్బరి నూనెని 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి నూనె మన స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజేషన్గా యూజ్ అవుతుందండి. మనకి ఇప్పుడు ముఖ్యంగా వింటర్ కాబట్టి మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, పగిలిపోతుంది. మన స్కిన్ కలర్ చూస్తే అంటే ఒక ముసలి వాళ్ళకు వచ్చినట్లుగా ముడతలుగా ఉండి, స్కిన్ మీద మనం గోరుతో అలా గీస్తే గీతలాగా పడిపోయి చాలా డ్యామేజ్డ్ స్కిన్గా ఈ వింటర్లో మారిపోతూ ఉంటుంది. సో చాలామంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే సీజన్తో కూడా సంబంధం లేకుండా ఎప్పుడు వాళ్ళ స్కిన్ డ్రైగానే ఉంటుంది. సో అటువంటి స్కిన్ అయినా కూడా రిపేర్ చేస్తుంది కొబ్బరి నూనె. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ కొబ్బరి నూనె ఎంత క్వాంటిటీ తీసుకున్నానో రోజ్ వాటర్ కూడా అంత క్వాంటిటీ తీసుకున్నాను. 2 నిమ్మకాయల జ్యూస్లోకి, ఓకేనా? ఇప్పుడు మనం రోజ్ వాటర్ని ఎందుకు తీసుకున్నాము అంటే కనుక రోజ్ వాటర్ అనేది మన స్కిన్ని క్లియర్గా చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ మీద పోర్స్లో ఇరుక్కుపోయిన మురికిని, జిడ్డుని సైతం పూర్తిగా బయటికి లాగి నీట్గా క్లీన్ చేసి మన స్కిన్లో ఒక కొత్త జీవాన్ని తీసుకొస్తానికి, ఒక మంచి బ్రైట్నెస్ని తీసుకురావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నానండి ఇక్కడ గ్లిజరిన్. అవునండి, గ్లిజరిన్ అనేది మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా మన స్కిన్ యంగ్గా కనిపించాలి అంటే గ్లిజరిన్ ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 30+ వచ్చిన దగ్గర నుంచి మన స్కిన్ మీద రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి ముడతల్ని తగ్గించి మన స్కిన్ ఎప్పుడూ కూడా మంచి యంగ్ లుక్గా ఉంచడానికి, మన స్కిన్లో ఒక కొత్త
షైనీనెస్ అంటే ఒక మంచి మెరుపుని తీసుకురావడానికి గ్లిజరిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ నిమ్మరసం ఎంత క్వాంటిటీలో ఉన్నాయో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. నార్మల్ వాటర్ తీసుకున్నాను, అంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా మంచినీరు. సో ఆ మంచినీళ్ళని ఇక్కడ నేను నిమ్మరసం ఎంత క్వాంటిటీ ఉందో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాను. మనకి కావలసిన బాడీ స్ప్రే అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఏదైనా ఒక కంటైనర్ తీసుకోండి, గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా కూడా పర్లేదు. దీన్ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ కంటైనర్లో వేసుకోవాలంటే ఒక స్ప్రే బాటిల్లో తీసుకుంటున్నాను అనమాట. నేను దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది క్లియర్గా చెప్తాను. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్ అండ్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా కంటైనర్లో చక్కగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపుగా 1 month వరకు మీకు స్టోర్ ఉంటుందన్నమాట. లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమ్మకాయలు పెట్టి మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే దాదాపు మీకు ఫుల్ బాడీ అప్లై చేసుకుంటే 2 days ఉంటుందన్నమాట. లేదు ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కే అనుకుంటే కనుక మీకు 6 days వరకు ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు నా హ్యాండ్ మీద నేను మీకు లైవ్లోనే అంటే స్ప్రే చేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు నెయిల్ కలర్ ఉన్న హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఇదంతా కూడా నేను స్ప్రే చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటున్నాను. అంటే ఆ స్ప్రే చేసుకున్న ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది మనకి చక్కగా స్కిన్లోకి ఇమిడిపోయేటట్లుగా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆ విధంగానే చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు నైట్ టైం కాళ్ళకి చేతులకి అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్నా కానీ, ఇంకా డార్క్ నెక్ ఉన్నా కానీ, లేదంటే ఫేస్ మీదైనా కానీ మొత్తం కూడా స్ప్రే చేసుకొని 1 నిమిషం అలా మసాజ్ చేసుకుంటే ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా నైట్ అంతా కూడా వదిలేసేయండి. స్నానం చేసినాక చేసుకోండి, పడుకునే ముందు నైట్ అంతా ఉంచుకోండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసేయండి. ఎంత మంచిగా మీ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో. ఇంకెటువంటి బాతింగ్ పౌడర్స్ అవసరం లేదు, సోప్స్ అవసరం లేదు, ఫేషియల్స్ అవసరం లేదు, క్రీమ్స్ అవసరం లేదు, ఎటువంటి మాయిశ్చరైజేషన్ కూడా అవసరం లేదు. అన్నింటికి కూడా ఇదొక్కటే సెట్ అవుతుంది. సో నా బ్యాంగిల్ ఉన్న హ్యాండ్కి నేను స్ప్రే చేయలేదు, బ్యాంగిల్ లేని హ్యాండ్కి నేను స్ప్రే చేశాను. మీరు గమనించినట్లయితే ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఇప్పుడే నాకు కనిపించింది. చూడండి, నాకు నెయిల్ కలర్ ఉన్న హ్యాండ్ చాలా కలర్గా కనిపిస్తుంది. నెయిల్ కలర్ లేని హ్యాండ్, నేను అప్లై చేయని హ్యాండ్ అనేది కొంచెం డార్క్గా కనిపిస్తుంది. దీన్ని కంటిన్యూగా అంటే మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా దీన్ని కనుక చేసుకుంటే ఎటువంటి క్రీమ్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఏవి లేకుండా ఈ ఒక్క దాంతో మన స్కిన్ అనేది పూర్తిగా వైట్ అండ్గా మారిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు నా పాదాల మీద కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను. చాలా చాలా పర్సనల్గా ఇది నాకు చాలా ఇష్టమైన స్ప్రే అనమాట. ఎందుకంటే ఆల్ ఇన్ వన్గా అన్నింటికి, మాయిశ్చరైజేషన్కి, అన్ని మన కలర్ ఇంప్రూవ్మెంట్కి, మన బాడీని మంచిగా కోమలత్వంగా ఉంచడానికి అన్నింటికి ఇది ఒక్కటే సరిపోతుంది అనమాట. అండ్ న్యాచురల్, ఇది మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపు మళ్ళీ కలుద్దాం.